సింహరాశి వారి యొక్క జీవితంలోకి కష్టాలు మొదలయ్యేటువంటి అవకాశాలున్నాయి. ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రాకపోగా, మీకు తెలియని లేదా చెయ్యని తప్పులకు కూడా బాధ్యత వహించాల్సిన పరిస్థితి త్వరలో రాబోతున్నాయి. కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు. సింహరాశి వారు ఎవరికి లొంగకుండా తమ పని తాము చేసుకున్నప్పటికీ కొంతమంది కావాలని మిమ్మల్ని ఇరికించేటువంటి అవకాశాలున్నాయి. మీరు చేయని తప్పులకు కూడా శిక్షలు అనుభవించేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి తెలిసిన వ్యక్తులు గాని తెలియని వ్యక్తులు గాని చెప్పిన మాటలు ఇక క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడంలో సింహరాశి వారు 1-2 సార్లు ఆలోచించాలి. లేకపోతే మీరు ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలున్నాయి. మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఈ యొక్క రాశి వారికి ఉంది. మర్చిపోకుండా మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్లి ప్రతి సోమవారం మర్చిపోకుండా కుంకుమార్చన చేయించుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుకోవచ్చు. మీపై ఉన్నటువంటి నెగిటివిటీ పూర్తిగా తొలగకపోయినా కొంతవరకు మీరు తప్పించుకునేటువంటి అవకాశాలున్నాయి. ఈ రాశి వారు ఖచ్చితంగా మర్చిపోకుండా కుటుంబ సభ్యులు లేదా మీ యొక్క భార్య భర్తల యొక్క మాటలు విన్నట్లయితే ఇద్దరు సామరస్యంగా అలాగే సామూహంగా ఇద్దరు కూడా కలిసి నిర్ణయాలు తీసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ యొక్క సింహరాశి వారికి ఉంటుందనేది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి మరింత వివరాలు సమాచారం పొందుకోవచ్చు.